టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణ్ సార్. గత 10 సంవత్సరాలుగా ఈ రెండు రాష్ట్రాలలో అనేకమైన సంస్థల్లో పనిచేస్తూ రామచంద్రాపురం నిహాన్సి సుబ్బు సార్ గారి ఆధ్వర్యంలో ఇలా రెండు రాష్ట్రాల్లో అనేకమైన సంస్థల్లో పనిచేసిన అనుభవంతో మరియు కొన్ని వేల మందికి బోధించిన అనుభవంతో ఈ రెండు రాష్ట్రాల్లోని టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ 10 సంవత్సరాల అనుభవంతో ఒక ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా మరియు ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా ఎక్కడెక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలను క్లియర్ చేసే విధంగా పుస్తక నిర్మాణం చేశాను. ఆ పుస్తకం పేరు కళ్యాణ్ సర్స్ ఇంగ్లీష్ వరల్డ్. ఈ పుస్తకం వచ్చేసి ఇంగ్లీషు ప్రపంచంలో జనరల్ ఇంగ్లీష్కైనా కానీ లేదా టెట్ డిఎస్సి అభ్యర్థులకైనా ప్రతి అంశాన్ని ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో కాన్సెప్టుతో పాటు కాన్సెప్టును తెలుగు మరియు ఇంగ్లీష్ బైలింగ్వల్ చెప్పడంతో పాటుగా కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాము. అంటే పరీక్షలో ఎలా అడగవచ్చు అనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాము. టీచర్స్ అంతేకాకుండా ఒక టాపిక్ అయిపోయిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ అనే టాపిక్ అయిపోయింది. టెన్సెస్ అనే టాపిక్ అయిపోయిన వెంటనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దగ్గర మనకు తెలంగాణ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ పుస్తకాలను ఫాలో అవుతున్నాము. ఏ ఏ పుస్తకాలలో ఏ ఏ పేజ్ నంబర్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది, దాని కాన్సెప్ట్ ఆ బిట్స్ అక్కడ ఇచ్చాము. ఏపీకి వస్తే, ఆంధ్రప్రదేశ్కి వస్తే అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ పాత పుస్తకాలతో పాటు ప్రస్తుతం మనం ప్రిపేర్ అవుతున్న బ్లాజమ్స్ సిరీస్ను కూడా పేజ్ నంబర్లతో పాటు కాన్సెప్ట్తో సహా అక్కడ ఇవ్వడం జరిగింది టీచర్స్. మరలా రీసెంట్గా రిలీజ్ అయిన మనకు సంబంధించినటువంటి హనీ సిరీస్ ఇచ్చాము. హనీ సిరీస్కు సంబంధించినటువంటి ఎన్సిఈఆర్టీ పుస్తకాలు, అందులో హనీ సకల్ కానీ 6వ తరగతి, హనీ కాంబ్ 7వ తరగతి, హనీ డ్యూ 8వ తరగతి, బీ హైవ్ 9వ తరగతి పుస్తకాలను కూడా పూర్తిగా పేజీ నంబర్లతో సహా అక్కడ పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి టాపిక్ను తెలుగు ఇంగ్లీష్ కాన్సెప్ట్ చెప్పడంతో పాటుగా టెక్స్ట్ బుక్లోని ప్రతి పేజీ నంబర్ను ఇవ్వడంతో పాటుగా టెన్సెస్ అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ మిమ్మల్ని మీరు ఒకసారి టెన్స్ ఏ స్థాయిలో చదువుకున్నాము అని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం కోసం ఒక్కొక్క టాపిక్ కోసం మరలా 200 నుంచి 300 బిట్స్ ఒకే టాపిక్ పైన ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చే క్రమంలో సెల్ఫ్ అసెస్మెంట్ 1, సెల్ఫ్ అసెస్మెంట్ 2, సెల్ఫ్ అసెస్మెంట్ 3, సెల్ఫ్ అసెస్మెంట్ 4 4 భాగాలుగా ఇవ్వడం జరిగింది. ఇస్తూ ఏమైనా సందేహాలు ఉంటే మరలా వాట్సాప్ నంబర్, నేను మీతో టచ్లో ఉంటాను, మీకు ఏ సందేహం ఉన్నా నాకు మెసేజ్ చేస్తే దానికి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ వాయిస్ రూపంలో ఇస్తున్నాను. అలా తయారైన ఈ పుస్తకంలో మొత్తం 27 గ్రామర్ అంశాలను డిస్కస్ చేశాం. 27 గ్రామర్ అంశాలను డిస్కస్ చేసి అందులోనే గ్రామర్తో పాటుగా మళ్ళీ మెథడాలజీని ఉంచాం. మెథడాలజీ తెలంగాణలో ప్రస్తుతం మారిన సిలబస్ ఆధారంగా, ఏపీలో గత టెట్ డిఎస్సి ఉన్న సిలబస్ ఆధారంగా నిర్మాణం జరిగింది. మరలా వొకాబులరీని తీసుకున్నాము. అందులో సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, స్పెల్లింగ్స్ తీసుకున్నాము. దానితో పాటుగా మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. ఇది పుస్తక నిర్మాణమే కాకుండా ఏపీ విద్యార్థుల కోసం ప్రత్యేకించి డిఎస్సి సిలబస్లో లిటరేచర్ పార్ట్ ఉంది కాబట్టి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి ఒక్క పోయెట్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ కోసం ఈ లిటరేచర్ పార్ట్ కోసం మళ్ళీ 135 పేజీలతోని ప్రత్యేకమైన బుక్లెట్ను తయారు చేశాము. అందులోనే మీకు లిటరరీ టర్మ్స్ ఉన్నాయి, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, నోట్ మేకింగ్, ప్రెస్సీ రైటింగ్, ఎడిటోరియల్ రైటింగ్, లెటర్ రైటింగ్, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, ఈ అంశాలన్నింటితో మళ్ళీ లిటరరీ టర్మ్స్ తో, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ తో, అలంకారాలతో
ప్రత్యేకించిన లిటరేచర్ బుక్లెట్ కూడా ఇస్తున్నాము. మొత్తానికి 4500 ప్రాక్టీస్ బిట్స్తో పాటు లిటరేచర్లో 700 బిట్స్తో పాటు కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, లిటరేచర్ టెట్ సిలబస్ వచ్చిన డిఎస్సి సిలబస్ వచ్చిన 2 రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ పుస్తక నిర్మాణం జరిగింది. మరియు ఒకవేళ గనక ఏమైనా ఇంకా ఎగ్జామినేషన్ సిరీస్ కోసం ఏమైనా మార్పులు జరిగితే ఆ మార్పులను మీ అందుబాటులో ఇమీడియట్గా ఉంచడం కోసం పుస్తకం చివరన QR కోడ్ ఉంచాము. ఆ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా అప్డేట్స్ మీ ఇంటి దగ్గరే మీకు అందుబాటులో ఉండే విధంగా పుస్తక రూపకల్పన జరిగింది. కాబట్టి టెట్టులో 30కి 30 మార్కులు రావాలన్నా, టెట్టులో 30కి 30 మార్క్స్ రావాలన్నా, డిఎస్సిలో ఒకవేళ 12కు 12 రావాలన్నా, టీఆర్టీ పెడితే 15కు 15 రావాలన్నా, బైకి బై మార్క్స్ రావాలంటే ఇంగ్లీష్లో ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే 100% వస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది తెలుగు అకాడమీ పుస్తకాలు మరియు నా 10 సంవత్సరాలు వివిధ సంస్థల్లో పనిచేసిన అనుభవాల ఆధారంగా ఇది నిర్మాణం చేశాము. కాబట్టి దయచేసి ఈ పుస్తకాన్ని ఏ విధంగా రెఫర్ చేయాలి, ఏంటి, ఏ సిలబస్ ఉంటుంది అనేది మనం కంటిన్యూ చేద్దాం. టీచర్స్, కళ్యాణ్ సర్స్ ఇంగ్లీష్ వరల్డ్ అనే పుస్తకంలో ఏ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. మొట్టమొదట బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ మరియు టెన్సెస్, తర్వాత ఇఫ్ క్లాజ్ లేదా కండిషనల్ క్లాజెస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్స్, ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్రేజెస్ మరియు క్లాజెస్. దీనితో పాటు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, దీనినే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. లింకర్స్, లింకర్స్ కే మరొక పేరు డిస్కోర్స్ మార్కర్స్, సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్, వర్డ్ ఆర్డర్, సెంటెన్స్ స్ట్రక్చర్, పంక్చుయేషన్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, సైలెంట్ లెటర్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్, క్లోజ్డ్ టెస్ట్, ప్యాసేజ్ ఇచ్చి మధ్య మధ్యలో డాష్లు ఇచ్చేది, రీడింగ్ కాంప్రహెన్షన్, కాంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫార్మ్స్, రీఅరేంజ్ ద స్టేట్మెంట్స్. ఇవి మాత్రమే కాకుండా మరలా తెలంగాణలో కొత్తగా ఇచ్చిన మీకు అబ్రివియేషన్స్ అనే టాపిక్ను కూడా పీడిఎఫ్లో యాడ్ చేస్తున్నాము. దానితో పాటు కొత్త అంశాలన్నీ గ్రామర్లో యాడ్ అవుతున్నాయి. రిలేటివైజేషన్ అని తెలంగాణ డిఎస్సికి ఒకటి ఇచ్చారు. రిలేటివైజేషన్ అంటే రిలేటివ్ క్లాజెస్. సో ఏపీ మరియు తెలంగాణకు గ్రామర్లో ఉన్న మొత్తం టాపిక్స్ టెట్ అయినా డిఎస్సి అయినా ఇవే టాపిక్స్. ఈ టాపిక్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత టీచర్స్ ఇంగ్లీష్ మెథడాలజీ ఇచ్చాము. కంటెంట్ తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ. ఇంగ్లీష్ మెథడాలజీ కంటే ముందు వొకాబులరీ ఇచ్చాము. వొకాబులరీ కంటెంట్ 27 అంశాల తర్వాత వొకాబులరీ ఇచ్చాము. సినానిమ్స్, యాంటోనిమ్స్ మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్, ప్రొవర్బ్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, హైపర్నిమ్స్, హైపోఫోన్స్ మరియు స్పెల్లింగ్ రూల్స్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వొకాబులరీ మరియు ప్రీవియస్ పేపర్. వొకాబులరీ అంతా ఒక దగ్గర ఇచ్చాము. దీని తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్న 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫోనెటిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, టీచింగ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ప్లానింగ్, కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్ ఎవాల్యూషన్. దీనితో పాటుగా కొత్త అంశాలు కూడా యాడ్ చేయడం జరిగింది. లిటరేచర్ ఏపీ విద్యార్థుల కోసం డిఎస్సి కోసం లిటరరీ టర్మ్స్ ఇచ్చాము. సన్నేట్, బల్లాడ్, ఎలగి లేదా పాయింట్ ఆఫ్ వ్యూ అనే అంశాలు. పోయట్స్, నావలిస్ట్, డ్రామాటిస్ట్, ఎస్సేయిస్ట్ అండ్ దేర్ వర్క్స్. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్,
బ్లాజమ్స్, ఎన్సీఈఆర్టీ అనే సిరీస్ మరియు చాలా అంశాలు బయట నుంచి తీసుకొని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, నోట్ మేకింగ్, ప్రెస్సీ రైటింగ్, ఎడిటోరియల్ రైటింగ్, లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, డిక్షనరీ స్కిల్స్ ఇచ్చాము. ఇందులో తెలంగాణ వారికి మళ్ళీ మీకు ఎస్సే రైటింగ్ ఇవ్వడం జరిగింది, స్టోరీ రైటింగ్ ఇవ్వడం జరిగింది, ఆర్టికల్ అని ఇచ్చాడు. ఆర్టికల్ అంటే ఎడిటోరియల్ రైటింగ్ అని అర్థం. మరలా రిపోర్ట్ రైటింగ్ ఇచ్చాడు. ఈ అంశాలన్నింటినీ ఇంక్లూడ్ చేశాము. సో మొత్తం టెట్ మరియు డిఎస్సికి రెండింటికి పనికొచ్చే విధంగా పుస్తక నిర్మాణం జరిగింది. టెట్లో 30కి 30 రావాలన్నా, డిఎస్సిలో బైకి రావాలన్నా ఈ పుస్తకం 100% మీకు ఉపయోగపడుతుంది. తెలుగు అకాడమీలో ఉన్న పేజీ నంబర్, ప్రతి పేజీ నంబర్, అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్, బ్లాజమ్స్ అనే సిరీస్ లో ఉన్న ప్రతి పేజీ నంబర్ తో సహా ఇచ్చాము. జనరల్ గ్రామర్ ఇచ్చాము. దీనితో పాటు మీ సెల్ఫ్ అసెస్మెంట్ కూడా ఇచ్చాము టీచర్స్. 100% టెట్లో 30కి 30, డిఎస్సిలో బైకి మార్కులు వచ్చే విధంగా ఈ పుస్తకం ఉంటుంది. నేను హామీ ఇస్తున్నా, నేను మీ ఎదురుగానే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, మీ ఫోన్కు రెస్పాండ్ అవుతాను, వాట్సాప్కు రెస్పాండ్ అవుతాను. 2 రాష్ట్రాల్లో అనేకమైన కోచింగ్ సెంటర్లో మీ ఎదురుగా నేను ఉన్నాను. నమ్మి ప్రశాంతంగా కొని మంచిగా చదివి మీ లక్ష్యాల వైపు వెళ్ళాలని కోరుకుంటూ మీ కళ్యాణ్ సార్.